నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు రాయ్ మూవీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో జయప్రకాష్ దర్శకత్వంలో సీఏ నిర్మాతగా నిర్మించిన ఓటు హక్కు అనే మినీ ఫిలిం టీజర్ పోస్టర్ 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కు విలువ తెలియజేసే ఈ మినీ ఫిలిం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలకు చైతన్యపరిచే విధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో, హీరోయిన్, సాంకేతిక సిబ్బంది, నటీనటులు, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, హరినాథ్ రెడ్డి, భాస్కర్, దర్శకుడు శివలింకి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు ఒక ఓటుకి ఖర్చు చేసే ఖర్చుతో ఒక ఊరే బాగుపడిపోతుంది. చూస్తావా? అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో మేము ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్, సినిమాలు ఒక 20 దాకా ప్రారంభించాను. కానీ ఇవన్నీ ప్రారంభించిన ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అందరూ ఫ్రెండ్స్ కలిసి సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి, సమాజంలో మార్పులు రావాలి అనే దాని మీద ఓటు హక్కు రాయ్ మూవీ ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఓటు హక్కు అని డెమో ఫిలిం తీశారు. అది ఈరోజు ట్రైలరు, పోస్టర్ లాంచింగ్ జరిగింది. ఇప్పుడే ట్రైలర్ చూసాము. ఎంత చక్కగా ఉందంటే సినిమా చూసినట్టే ఉంది. వారు పడ్డ కష్టాన్ని ఆ ఓటు హక్కు ట్రైలర్ చూసాము. రేపు 7వ తేదీ రిలీజ్ చేస్తున్నాము. వారి ఉద్దేశం ఏంటంటే ఈ ఓటు హక్కు డెమో ఫిలిం చూసిన తర్వాత కొందరైనా మారాలి, సమాజం మార్పు రావాలి, కేవలం డబ్బు ప్రధానంగా తగ్గాలి. ఒక రాజకీయ నాయకుడు పెట్టే ఖర్చు, ఈ సినిమాలో డైలాగు ఒక ఊరు బాగుపడుతుంది. అది ఎలాంటి డైలాగ్ అంటే అది వింటే నాకే ఒక వేరే ఫీలింగ్ వచ్చింది. వాస్తవం అంతే కానీ ఒక ఊరు బాగుపడుతుంది. ఆ మెసేజ్ ఇవ్వాలనే దీనికి స్క్రీను, ఎడిటింగు, ప్రొడ్యూసరు, డైరెక్టరు అన్నీ కూడా జయప్రకాష్ గారు. అది జయప్రకాష్ గారు తను సొంతంగా అందరి సహకారం తీసుకొని ఈ ఓటు హక్కు డెమో ఫిలిం జరిగింది. దీన్ని కూడా సినిమాగా కూడా తీసే విధంగా నేను వారికి సపోర్ట్ చేస్తాను. ఒక మంచి మెసేజ్ కాబట్టి. అలాగే దీనికి హీరో జాషువా గారు ఇక్కడ చాలా చక్కగా చేశారు. అలాగే విలన్ చందు గారు, దీనికి ఎక్కువగా సపోర్ట్ చేసి చందు గారు. దీనికి శేషు గారు డైలాగ్స్ అని రాయటం కానీ, దీంట్లో లక్ష్మీప్రియ హీరోయిన్, మా మిస్ నెల్లూరు దాంట్లో పాల్గొని దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయి, మంచి తెలుగు అమ్మాయి దీంట్లో హీరోయిన్ ఇచ్చింది. వీళ్ళందరూ కలిసి తన సొంత డబ్బులు వేసుకొని సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఎక్కడో మన నవలలో, సినిమాలో చూస్తా, నిజ జీవితంలో చూడం. ఈరోజు చూసా వారు పడ్డ కష్టం, వారి డబ్బు పెట్టుకోవటం. కాబట్టి ప్రజలు ఈ ఓటు హక్కు డెమో ఫిలిం చూసిన తర్వాత కొంత మార్పు తెచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, రాజకీయ నాయకులు కూడా
ఎందుకే డబ్బు ప్రాధాన్యకుండా పేద ప్రజలు ఊరికి ఉపయోగపడే విధంగా డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి నేను ఒక మెసేజ్ ఇస్తూ రాబో రోజుల్లో రాయ్ మూవీ ప్రొడక్షన్స్ కి నా సపోర్ట్ అని చెప్పి తెలియజేస్తూ నెల్లూరులో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా సమాజానికి మెసేజ్ ఇచ్చేది ఏదైనా కూడా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. సమాజం చెడు చేసే వాళ్ళని మా 20 కళా సంఘాలు రానిము. 20 సంఘాల కన్వీనర్స్ ఆశ్రయ హరిబాబు గారు, హెచ్ఆర్ అరుణాథ్ గారు, బాజీ ఈవెంట్స్ భాస్కర్ గారు, అలాగే అమీర్ జాన్ గారు, డాక్టర్ అమీర్ జాన్ గారు, అందరూ ఇక్కడ సినిమా సంబంధించిన సినిమా అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ గారు, లైబ్రరీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చంటి గారు, సినిమా సంబంధించిన అందరూ వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా మన జయకుమార్ సితారా ప్రొడక్షన్స్ వారు కూడా సినిమా తీయబోతారు. మిగతా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎంతో సహకరిస్తారు. మీరందరూ కూడా ప్రజలకు కూడా చెప్పే మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి యువకులు వచ్చినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి సమాజానికి మెసేజ్ చేయి తప్పకుండా ముందు రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశాలు మీ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటా. మొదటిగా మా రాజమౌళి చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి, హరిబాబు సార్కి, గారికి, జనార్దన్ గారికి నమస్కారాలు. ఇంకా భాస్కర్ గారికి, ముఖ్యంగా ఈ ఓటు హక్కుతో మీ తవాగా మార్చుకోండి అనే షార్ట్ ఫిల్మ్ తీయడానికి ముఖ్య ఉద్దేశం నా మనసులో ఎప్పుడో నుంచి నాకు మెసేజ్ తీయాలి అని చిన్న కోరిక. ఆ ప్రాస్పెక్ట్ తోనే రాజమౌళి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మెసేజ్ ఓరియంట్ ఇంకా చాలా 14 సినిమాలు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ మెసేజ్ ఓరియంట్ ఇంకా తీయడం జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, A to Z చిన్న సినిమా. రాయ్ మూవీ ప్రొడక్షన్స్ జయప్రకాష్ గారు చాలా తక్కువ పరిచయం. చంటి గారు లైబ్రరీ సినిమా చేసేటప్పుడు చంటి గారు పరిచయం చేశారు. వెరీ గుడ్ డిఓపి. తర్వాత టెక్నికల్ గా కూడా ఒక ఏదైనా ఒక మూవీ కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ చేసే కెపాసిటీ జయప్రకాష్ గారి దగ్గర ఉంది. అది చంటి గారి సినిమా చేసేటప్పుడు లైబ్రరీ చేసేటప్పుడు గమనించాను. తర్వాత ఆయనతో పాటు ఒక మంచి ఎడిటర్ రసూల్ కూడా ఉన్నాడు. చాలా చక్కటి ఎడిటర్. మనం వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలి. సినిమా అసోసియేషన్ ముఖ్యంగా జనార్దన్ గారు, ప్రెసిడెంట్ గారు, రేమో గారు, బాలు గారు అందరు ఉన్నారు. జయప్రకాష్ ని ఎంకరేజ్ చేయండి. మన వాళ్ళు అందరూ ఉన్నారు. ఎక్కడ ఏ వర్క్ వచ్చినా మన వాళ్ళకి షేర్ చేయండి. ఓటు హక్కు సమాజ చైతన్యం కలిగించేటటువంటి అంశాన్ని తీసుకొని ఒక ప్రజలకి ఒక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఓటు హక్కుని ఈరోజు అంటే ఎలక్షన్స్ కాబట్టి డబ్బు అమరావతి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఓటు హక్కు విలువ తెలుసుకోండి. మీ ఓటు విలువ తెలుసుకోండి. సరైన నాయకుడిని ఎన్నుకుంటే మనకి మంచి సేవ చేసే నాయకుడు లభిస్తాడు. ఆ డబ్బుకి లొంగామంటే ఇబ్బంది పడతామనే ఒక ఇతివృత్తం మీద ఓటు హక్కుని తీయడం జరిగింది. శేషు గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి. అలాగే జాషువా చాలా చక్కగా చేశాడు హీరో. లక్ష్మీప్రియ చాలా చక్కగా చేసింది. చందు విలన్ చాలా అందరు ఆర్టిస్టులు అందరూ కూడా దీంట్లో చాలా బాగా చేశారు. 7వ తారీఖున రాయ్ మూవీ ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది జయప్రకాష్ గారిది. దాంట్లో 7వ తారీఖు ఇది రిలీజ్ చేస్తారు. ప్లస్ అంతా కూడా సర్క్యులేట్ చేస్తారు మొత్తం. కాబట్టి రాయ్ మూవీ ప్రొడక్షన్స్ టీమ్ ని ఆశీర్వదించండి.